Students, I am T. Rupavalli, lecturer in physics, SKSD, Mahila Kalasala, Tanuku. Today we will discuss the topic third semester physics in paper 3, optics, unit 2, interference. Okay, today topic is condition for interference of light. Condition for interference of light. కండిషన్స్ చూడండి, మొత్తం ఇక్కడ మనకి దగ్గర దగ్గర 6 కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ 6 కండిషన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మామూలుగా చూడండి, ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాన్స్టెంట్. అంటే ఇంటర్ఫరెన్స్కి వచ్చేసరికి ఎలా ఉండాలి, ఫేజ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి అన్ని వేవ్స్, లేదా 0 అయి ఉండాలి, అంటే ఏమీ లేకపోయినా ఉండాలి, లేకపోతే కాన్స్టెంట్గా ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి సేమ్ వేవ్ లెంత్ ఆర్ సేమ్ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్ ఒకేలా ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఒకేలా ఉండాలి. థర్డ్ వన్కి వచ్చేసరికి సేమ్ యాంప్లిట్యూడ్ ఆర్ నియర్లీ సేమ్ యాంప్లిట్యూడ్. బోత్ ఎలా ఉండాలంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ వేవ్ లెంత్ ఉండాలి. అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి, లేకపోతే లేకపోవడం. 0 అంటే ఏంటంటే ఏమీ లేకపోవడం అని కాదు, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ అనేది లేకపోవడం అనమాట. లేకపోతే కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ అన్న ఉండాలి, లేకపోతే దీనికి పై ఉంటే నెక్స్ట్ దానికి కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి, అంతే. ఓకేనా. ఫోర్త్ వన్కి వచ్చేసరికి ద టూ సోర్సెస్ షుడ్ బీ నారో. నారో అంటే చాలా సన్నగా ఉండాలి, ఓకేనా. నారో ఆ యొక్క స్లిట్లు ఎలా ఉండాలి, టూ సోర్సెస్ కూడా చిన్న పిన్ హోల్లో నుంచి వచ్చేటట్టుగా రావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద టూ సోర్సెస్ కెప్ట్ ఎట్ వెరీ స్మాల్ డిస్టెన్స్. ద టూ సోర్సెస్ కెప్ట్ ఎట్ వెరీ స్మాల్ డిస్టెన్స్ ఉండాలి. అంటే ఇందాక చూసారా స్పేషియల్ కోరెన్స్ అవి చూపిస్తున్నప్పుడు యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఎస్ అనే స్లిట్ నుంచి 2 స్లిట్స్ డివైడ్ అవుతున్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి. ఏదో మీ ఇంటికాడ నుంచి మా ఇంటికి ఉన్నంత డిస్టెన్స్ ఇలా అన్నట్టు కాదు, చిన్న ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్, లేకపోతే 1 ఇంచ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం చూసే లైవ్ ప్రకారం చెప్పినట్లయితే చాలా స్మాల్ డిస్టెన్స్ ఉండాలి. సిక్స్త్ వన్, two sources must be traveling in the same direction or traveling with the making small angle with each other. చాలా డైరెక్షన్ ఒకేలా ఉండాలి, వాటి మధ్య స్మాల్ యాంగిల్ విత్ ఈచ్ అదర్. ఓకేనా. చూడండి ఒకసారి, ఫస్ట్ కండిషన్ ప్రకారం ద టూ ఇంటర్ఫరెన్స్ సోర్సెస్ మస్ట్ ఎమిట్ వేవ్స్ హ్యావింగ్ ద కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డయాగ్రామ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, మనం ఏం మాట్లాడుకున్నాం, టూ ఇంటర్ఫరెన్స్ సోర్స్ మస్ట్ బి ఎమిట్ వేవ్స్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్. రెండింటికి మధ్య ఫేజ్ ఎలా డిఫరెన్స్ ఉండాలి, కాన్స్టెంట్ ఫేజ్ ఉండాలన్నమాట. ఓకేనా. చూడండి ఒకసారి, ఎక్కడి నుంచి ఎలా అయితే స్టార్ట్ అయిందో అలాగే మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ 0 ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ద టూ ఇంటర్ఫరెన్స్ సోర్సెస్ మస్ట్ బి ఎమిట్ వేవ్స్ హ్యావింగ్ ద కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండేటట్టు ఇక్కడ ఉండడం అనమాట. ఫేజ్ డిఫరెన్స్ చాలా కాన్స్టెంట్గా ఉండాలి, అంతేగాని వేరియేషన్ ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. సెకండ్ది వచ్చేసరికి ద టూ లైట్ సోర్సెస్ షుడ్ ఎమిట్ లైట్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి క్రెస్ట్కి ఎలా ఉందో పైది సెకండ్ది కూడా ఫస్ట్ది ఎలా ఉందో సెకండ్ వేవ్ యొక్క వేవ్ లెంత్ కూడా అలాగే ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండేటట్టుగా మనకి ఉండాలి. సెకండ్ కండిషన్. ఇక్కడ డిఫరెన్స్ చూసారు, ఇక్కడ λ1 λ2 ఈజ్ ఈక్వల్ టు λ1 ఈజ్ ఈక్వల్ టు λ2 ఉండాలి, F1 ఈజ్ ఈక్వల్ టు F2. ఇక్కడ 2 సోర్సెస్ కాబట్టి. ఓకే. థర్డ్ వన్, ద టూ లైట్ సోర్సెస్ షుడ్ బి ఎ సేమ్ యాంప్లిట్యూడ్ ఆర్ నియర్లీ సేమ్ యాంప్లిట్యూడ్. చూడండి ఒకసారి, యాంప్లిట్యూడ్ అంటే ఏతో ద యాంప్లిట్యూడ్ ఈజ్ రిప్రజెంటెడ్ టు ఏ, అంటే స్థానభ్రంశాన్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ద టూ లైట్ సోర్సెస్ షుడ్ బి ఎ సేమ్ amplitude or nearly same amplitude. And for example, if the two light sources having the same amplitude, then maximum intensity become the bright fringe and emission become the dark fringe. చూడండి, ఏమి లేదు, ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న చోట బ్రైట్, మళ్ళీ ఇంటెన్సిటీ తగ్గినప్పుడు డార్క్, మళ్ళీ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు బ్రైట్. అంటే ఏం లేదు, చూడండి, పీక్ వచ్చినప్పుడు మళ్ళీ 0కి వచ్చినప్పుడు, మళ్ళీ పీక్ వచ్చినప్పుడు 0కి వచ్చినప్పుడు, పీక్ వచ్చినప్పుడు ఏమో బ్రైట్, 0కి వచ్చినప్పుడు డార్క్, అంటే తగ్గినప్పుడు ఇంటెన్సిటీ తగ్గడం అనమాట. ఓకే. డార్క్ బ్రైట్ ఫ్రింజెస్ మనకి ఇంటర్ఫరెన్స్ అంటేనే ఏమీ లేదు, పట్టీలు ఫామ్ అవుతాయి, వెలుగు చీకటి పట్టీలు ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒకే తరంగా ఏంటి, ఆ స్థానభ్రంశము
మనకి ఉండాలన్నమాట. సెకండ్ది వచ్చేసరికి ఒకే పౌనపుణ్యము ఒకే తరంగ దైర్ఘ్యం ఉండేటట్టుగా మనం ఇక్కడ 2 స్లిట్స్ని అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఫోర్త్ వన్, ద 2 సోర్సెస్ షుడ్ బి నారో, చాలా సన్నగా ఉండాలన్నమాట. రెండు కూడా సేమ్ ఒకేలా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద 2 కోరెంట్ సోర్సెస్ కెప్ట్ ఎట్ వెరీ స్మాల్ డిస్టెన్స్. అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ S1 S2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే వెరీ స్మాల్ డిస్టెన్స్ ఉండాలి. ఇఫ్ దీస్ 2 sources are in very far distance, then the fringes width becomes very less. As a resultant, these fringes can't appear. అక్కడ ఎలా ఉంటుందంటే అంటే విడ్త్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫ్రింజెస్ అనేది బ్రైట్ డార్క్ చాలా బాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ విడ్త్ పెరిగే కొలది ఏమవుతుంది, ఇంటెన్సిటీ తగ్గి ఇక్కడ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుందని చెప్తున్నాం అనమాట. ద రిజల్టెంట్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. ఓకే. సిక్స్త్ వన్, ద 2 interfering wave front must be traveling in the same direction or making a very small angle with each other. ఒకేలా ట్రావెల్, వాటి మధ్య యాంగిల్ కూడా చాలా వెరీ స్మాల్ యాంగిల్ ఉండాలన్నమాట. ఓకేనా. ఇది మొత్తం ఇంటర్ఫరెన్స్ కండిషన్ యొక్క టోటల్ మొత్తం 6 కండిషన్స్ అనమాట. ఓకేనా. దిస్ టాపిక్ ఈజ్ ఫినిష్.